1995 సంవత్సరంలో టాలీవుడ్‌లో మొత్తం 79 తెలుగు స్టేట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు సైతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. 'సౌందర్య' అప్పటి టాప్ హీరోలకు సాధ్యం కాని రికార్డులను 'అమ్మోరు' మూవీతో సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలే ఉన్నాయి. తెలుగులో 1995లో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 1995లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీకోసం ఐ కార్డ్స్, సెండ్ కార్డ్స్‌లో వీడియోస్ లింక్స్ ఇచ్చాం చూడండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 పెదరాయుడు. భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్టు తెలుగు తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. ఇదొక రీమేక్ మూవీ. డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించడం విశేషం. బీసీ సెంటర్స్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి స్పందనే వచ్చింది మూవీకి. డ్యూయల్ రోల్‌లో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు. భానుప్రియ, సౌందర్య నటన మరో అసైట్. డైలాగ్స్, సెంటిమెంట్ సీన్స్ మెయిన్ అసెట్‌గా నిలిచాయి. 1992లో రిలీజ్ అయిన 'ఘరానా మోడు' రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది ఈ పెదరాయుడు. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 15,00,00,000 గ్రాస్‌ను రాబట్టింది. దీంతో పాటు 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 200 రోజుల ఫంక్షన్‌కు ఎన్టీ రామారావు గారు రావడం మరో విశేషం. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులంటూ చాలానే సృష్టించింది పెదరాయుడు. నెంబర్ 2 గరాణ బుల్లోడు. నాగార్జున చెప్పే 'సుర్రు సుమ్మయిపోద్ది' అనే డైలాగ్‌తో నాగార్జునకు ఫ్యాన్స్‌గా మారిన ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. మాస్ యాక్టింగ్‌తో నాగార్జున గారు ఇరగదీశారు. దీంతో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. నాగార్జున మేనరిజంకు తగ్గట్టు స్టోరీని డిజైన్ చేశాడు దర్శకుడు రాఘవేందర్ రావు. మాస్ ఆడియన్స్‌లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. 'భీమవరం బుల్లోడు' అనే సాంగ్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాలిడేస్‌ను చక్కగా ఉపయోగించుకుంది 'ఘరానా బుల్లోడు'. 4,00,00,000 బడ్జెట్‌తో తెరకెక్కి 9,00,00,000కు పైగా గ్రాస్‌ను అందుకుంది. అలాగే 20 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. నాగార్జున గారి హెయిర్ స్టైల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది ఈ 'ఘరానా బుల్లోడుకు'. నెంబర్ 3 అల్లుడా మజాకా. ఎమోషన్‌కి, కామెడీకి పెద్దపీట వేస్తూ తెరకెక్కించాడు దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. ఎన్నో విమర్శలు తెచ్చుకుంది మూవీ. మహిళలను అసభ్యంగా చూపించారంటూ కమ్యూనిస్టులు, హిందూవాదులు మూవీని నిషేధించాలని కోరారు. అందుకు వ్యతిరేకంగా చిరంజీవి అభిమాన సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్య సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. ఓన్లీ మాస్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది. చిరంజీవి, బ్రహ్మానందం కామెడీ సీన్స్ భలేగా అనిపిస్తాయి. 27 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. దీంతో పాటు 9,00,00,000 గ్రాస్‌ను కూడా రాబట్టింది. చిరంజీవి గారి సినీ కెరీర్‌లో ఎన్నో విమర్శలు తెచ్చుకున్న మూవీ ఈ 'అల్లుడా మజాకా'. నెంబర్ 4 అమ్మోరు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌తో మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. అప్పటి టాప్ హీరోలకు చాలా ఏరియాస్‌లో సాధ్యం కాని రికార్డులను సృష్టించింది 'అమ్మోరు'. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అయితే అద్భుతం సృష్టించింది. థియేటర్‌లో ఈ మూవీని చూసి పూనకాలు తెచ్చుకున్న ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. సౌందర్య, రామిరెడ్డి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. దైవభక్తి అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అమ్మవారిగా రమ్యకృష్ణ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించింది. 1,80,00,000తో తెరకెక్కి 7,00,00,000కు పైగా గ్రాస్‌ను రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. 'అమ్మోరు' తర్వాత వరుస అవకాశాలు వెల్లువెత్తాయి సౌందర్యకి. 3 నంది, 1 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సైతం అందుకుంది 'అమ్మోరు'. నెంబర్ 5 అమ్మదొంగ. సూపర్ స్టార్ కృష్ణ గారికి వరుస ఫ్లాప్స్ వస్తున్న టైంలో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. పగ, ప్రతీకారం వంటి కథతో తెరకెక్కించాడు దర్శకుడు సాగర్. సౌందర్య, ఆమని, ఇంద్రజ ముఖ్య పాత్రలో నటించారు. స్క్రీన్ ప్లే అయితే మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. 1995 సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ. కథలో డెప్త్ లేకపోయినా గానీ కృష్ణ గారి యాక్టింగ్‌తోనే సక్సెస్ సాధించింది. 3 కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. 6,00,00,000కు పైగా గ్రాస్‌ను అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది 'అమ్మదొంగ'. నెంబర్ 6 సిసింద్రి. 'బేబీస్ డే ఔట్' అనే మూవీని తెలుగు నేటివిటీకి చేంజ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు శివనాగేశ్వరరావు. అఖిల్‌కు 9 నెలలు ఉన్న వయసులోనే ముఖ్య పాత్రలో నటించారు. నాగార్జున గారి నిర్మాతగా వ్యవహరించారు. అఖిల్ సీన్స్ చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. అప్పటి టాప్ కాస్ట్యూమ్‌తో తెరకెక్కింది మూవీ. రీమేక్ మూవీలా అస్సలనిపించదు. దీంతో పాటు నాగార్జున గారు ఓ స్పెషల్ రోల్‌లో నటించారు. ఇప్పటికీ ఈ 'సిసింద్రి'కి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. అఖిల్ నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. 1,50,00,000తో తెరకెక్కిన ఈ చిత్రం 5,00,00,000 గ్రాస్‌ను అందుకుంది. షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజుల పండుగ కూడా జరుపుకుంది.
నెంబర్ 7 ఆయనకిద్దరు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాగా రీచ్ వచ్చిన చిత్రం ఇది. శోభన్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతటి క్రేజ్ వచ్చిందో అంతటి క్రేజ్‌ను జగపతి బాబుకు తెచ్చిపెట్టింది మూవీ. రమ్యకృష్ణ, ఊహ హీరోయిన్స్‌గా మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చారు. కామెడీ, ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఈవీవి సత్యనారాయణ తనదైన స్టైల్‌లో తెరకెక్కించాడు. ఏ క్లాస్ ఆడియన్స్‌కు జగపతి బాబుని మరింత దగ్గర చేసింది మూవీ. మామూలు అంచనాలతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే 5 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. జగపతి బాబు స్థాయిని మరింత పెంచింది మూవీ. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులైతే ఆడింది. నెంబర్ 8 ఘటోత్కచుడు. ప్రాబ్లమ్స్‌లో ఉన్న పాపను ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఎలా కాపాడాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి. 2 పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది మూవీ. తన మాయలతో రౌడీలను ఘటోత్కచుడు ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ రోబో. ఈ రోబోను సినిమాలో చూసిన ప్రేక్షకులకు కొత్త అనుభూతే కలిగింది. సత్యనారాయణ ఘటోత్కచుడి పాత్రలో ఇట్టే ఇమిడిపోయారు. ఆలీ, రోజా ప్రధాన పాత్రలో అయితే నటించారు. అందాల అపరంజి బొమ్మ అనే సాంగ్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఫైనల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. 20 కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. అలాగే 4,50,00,000కి పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. నెంబర్ 9 తాజ్‌మహల్. లవ్ స్టోరీ సినిమాలలో కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రం ఇది. అప్పటి వరకు శ్రీకాంత్ నటించిన లవ్ స్టోరీ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను శ్రీకాంత్‌కు మరింత దగ్గర చేసింది ఈ 'తాజ్‌మహల్'. కొన్ని సీన్స్ అయితే కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ప్రతి క్యారెక్టరైజేషన్‌ను డైరెక్టర్ శివ డిజైన్ చేసిన తీరు అమోఘం. చాలా సినిమాల కారణంగా 50 రోజుల తర్వాత థియేటర్స్ నుంచి తొలగించారు. లేకపోతే మరిన్ని కలెక్షన్స్ రాబట్టేది. శ్రీకాంత్ కెరీర్‌కు కీ రోల్ పోషించింది మూవీ. టోటల్‌గా 3,70,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టింది. పాటల రచయిత అయిన 'చంద్రబోస్‌కు' తొలి చిత్రం ఇది. నెంబర్ 10 ఒరేయ్ రిక్షా. రిక్షా కార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం ఇది. ఆర్. నారాయణమూర్తి మెయిన్ రోల్‌లో నటించారు. 'ఒరేయ్ రిక్షా' అనే టైటిల్‌తోనే ఎంతో కాంట్రవర్సీ జరిగింది మూవీకి. వందే మాతరం సినిమా సంగీతాన్ని సమకూర్చారు. గద్దర్ రాసిన సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి. విప్లవ సినిమాలకు మంచి గుర్తింపు వస్తున్న టైంలో రిలీజ్ అయి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఓ వర్గం వారికి భలేగా కనెక్ట్ అయింది మూవీ. నారాయణమూర్తి చెప్పే డైలాగ్స్, తన పాత్ర చూపిన క్యూరియాసిటీ మరో అసెట్. 10 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. అలాగే 2,50,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టింది బాక్సాఫీస్ దగ్గర. ఈ 10 సినిమాలు 1995 టాలీవుడ్ టాప్ 10 సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి. కాకపోతే ఈ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.